పర్యావరణ పరిరక్షణకు కొన్ని పరిశ్రమలు తూట్లు పొడుస్తున్నాయని ఇస్టార్ రాజ్యాంగాన్ని కాలుష్యంగా వెదజల్లుతూ ప్రపంచాన్ని చెట్లను విషం మారుస్తున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని పరిస్థితులు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందర్ కర్ణాటక సరిహద్దుల్లో ఒక పారిశ్రామిక ఉంది. దీన్ని తూనుకుంట అని పిలుస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉండటంతో ఇక్కడ పారిశ్రామిక వాడికి ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఇక్కడ పరిశ్రమల నుంచి భారీగా కాలుష్యం జరుగుతుందనేది స్థానికుల వాదన. జనాలు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. కెమికల్ కంపెనీలు ఇనుమును కరిగించే పరిశ్రమల వద్ద అధికంగా గాలి కాలుష్యంతో నీటి కాలుష్యం కూడా జరుగుతోంది. ఇంత కాలుష్యం పెరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇక్కడ నిబంధనల ఉల్లంఘన దర్జాగా జరిగిపోతుంది. ఎవరు పట్టించుకునే నాథుడే లేడు. నిజానికి ప్రతి పరిశ్రమలో 33% చెట్లను పెంచాలి. ఈ పరిశ్రమలో ఇనుమును కరిగించేటప్పుడు పెద్ద పెద్ద ఇనుప కమ్మీలను కరిగించి చిన్న చిన్న కడ్డీలుగా రాడ్లుగా మార్చేటప్పుడు వ్యర్థ పదార్థాలు ద్రవ పదార్థం బాయిలర్ నుంచి పెద్ద ఎత్తున పొగ వస్తుంటాయి. సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ కొనసాగుతూ వస్తూ ఉంది. 2010-15 నుంచి ఎక్కువగా ఫ్యాక్టరీలు నిర్మాణం అయినాయి. మరి అందులో కొన్ని ఫ్యాక్టరీల నుండి మా గ్రామానికి చాలా తీవ్రమైన నష్టానికి గురవుతామని నేను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క పంట నష్టమవుతుంది, పంటలు సరిగా కావడం లేదు. మల్బరీ అయితే ఏమి, చింత చెట్లు అయితే ఏమి, మొత్తము నల్లగా మబ్బుగా మసి అంత కూర్చొని ఉంటుంది. పంటలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. మరి అట్లే కాకుండా మరి ఆరోగ్యకరంగా కూడా అనారోగ్యాలు ఎక్కువ గురవుతూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి. వాటర్ కూడా వేరే కెమికల్స్ అంతా ఇంకి లోపల మరి వాటర్ కూడా చాలా చెడిపోయినటువంటి విధానం ఉందన్నమాట. కాబట్టి చాలా కొన్ని మంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమలు రావాలా, పరిశ్రమల నుంచి ఉపాధి కలుగుతుంది. మేము పరిశ్రమలు వద్దు అనేది కాకుండా మరి ఈరోజు విప్రో అయితే ఏమి, మరి ఇండస్ట్రియల్గా మనకి టెక్స్పోర్ట్ అయితే ఏమి, ఇవన్నీ బ్రిటిష్ బర్జర్ ఇటువంటి మంచి మంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ ఈ స్టీల్ ఫ్యాక్టరీల నుండి చాలా మా గ్రామానికి, మా గ్రామం ఒకటే కాదు పక్కన. వాస్తవానికి బ్రాయిలర్లో కట్టేడు వాడటం నిషేధం, కట్టెల స్థానంలో బొగ్గును వాడాలి. కానీ చట్టానికి విరుద్ధంగా పరిశ్రమలు నడుస్తున్నాయి. అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ అధికారులు మామూలు మత్తులో తూగుతున్నారు. కనీసం ఆ ప్రాంతానికి కూడా రావడం లేదు. దీని ప్రభావం అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వ్యర్థాల సమస్యలతో అల్లాడిపోతున్నారు. రసాయన పరిశ్రమలో కెమికల్ తయారు చేయగా వచ్చే వ్యర్థ రసాయనాన్ని డ్రమ్ముల ద్వారా పరిశ్రమలకు తరలించాలి. అయితే దాదాపు అన్ని రసాయన పరిశ్రమల నిర్వాహకులు ఈ రసాయనాలను పగలు తొట్టిలో నిల్వ చేసి రాత్రి వేళల్లో ట్యాంకర్లకు నింపుతారు. పారిశ్రామిక వాడలోని నిర్మానుష ప్రాంతాలు అడవుల్లో వదులుతారు. అవి కొన్నాళ్లకు విషవాయువులుగా మారుతున్నాయి. వాటి ప్రభావం వల్ల పచ్చని చెట్లతో నిండిన అడవులు ఎండిపోతున్నాయి. అంతేకాదు తాము జబ్బుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలను తీసుకోవాలని అర్థిస్తున్నారు. లేదంటే తమ జీవితాలు కాలుష్యంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మాది గోలాపురం. మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాము. ఇక్కడ రైతులు ఎక్కడ పంట పొలాలు ఎక్కడ కాకున్నట్లు ఉన్నాయి. పొగలు జాస్తి చేస్తుండే, కెమికల్ నీళ్ళు అన్ని భూములపైన ఇడుస్తూ ఉన్నారు. పంట ఏమి తీసేకైతే రైతులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. రైతుల కోసమన్నా మీరు ఏమన్నా చేయాలా, అది మీరు కొంచెం చూస్తే బాగుంటుంది. పేరు గంగరాజు, ఓకేనా? పేరు గంగరాజు, గోళాపురము. ఇది కెమికల్ నీళ్ళని వచ్చి చెరువులేకి అన్నీ అధ్వానం అయిపోతా ఉన్నారు జనాలు. రోగాలు వచ్చి దెబ్బతింటారు జనాలు. ఇది కంట్రోల్ చేయాలని మేము అడుగుతున్నాము. ఆఫీస్ అధికారులు ఇక్కడ వచ్చి మాకు మేలు చేస్తే మంచిదని కోరుకుంటున్నాము. ఫ్యాక్టరీలు పొగంతా ఊర్లో ఉండి రోగాలు వస్తున్నాయి జనాలకి. ఈ ఎల్లీల సమేతము, టెంకాయల సమేతము కాయ కూడా పండు కూడా వెళ్ళిపోతుంది.